సమీకరణ ముందలు జరగాలని చాలా సంతోషం. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు విశాఖలో తన అకాడమీని ప్రారంభించేందుకు ఇవాళ భూమి పూజ చేశారు. విశాఖ 6వ చినగదిలి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నటువంటి అకాడమీకి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో ఏపీ మంత్రి చికెన్ మసాలా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక అంశాలను ప్రస్తావించింది మీడియా సమావేశంలో. ఎందుకంటే రెండోసారి భూమి పూజ చేయడానికి గల కారణాలను ఆమె ప్రస్తావించారు. అలాగే వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ సంబంధించి ఈ కొత్త ఒరవడి ఎలా ఉండబోతుంది అనే విషయాలపై కూడా ఆమె చర్చించారు. ఇప్పుడు ఆ విషయాలను చూద్దాం. మంత్రి రమణ గారు మనతో ఉన్నారు. సార్ విశాఖలో ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? విశాఖలో ఏర్పాటు చేయడం చాలా గ్రేట్ ఆపర్చునిటీ ఒకటి. ప్లస్ నేను వాలీబాల్ ఇక్కడ ఆడాను 81లో. ప్లస్ అనుకోవాలా అప్పుడు మళ్ళీ విశాఖపట్నంలో సెటిల్ అవుతామని. సో విశాఖలో సెటిల్ అయిపోతున్నాం. సో చాలా సంతోషం. మా సాయి శక్తుల తప్పకుండా కష్టపడి మంచి ప్లేయర్స్ని తయారు చేస్తారు. నేను కృషి చేస్తాను. ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది? మీరు విన్నారు ఇప్పుడు ఏ సపోర్ట్ కావాలన్నా అన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మాట చెప్పారు. కాకపోతే కొంచెం టైం కావాలమ్మా. 27 నుంచి వీ విల్ లుక్ ఇంటు ద ఇష్యూ, డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ అని చెప్పారు. ఎప్పటికల్లా ప్రాజెక్ట్ పూర్తి చేసే అవకాశం చెప్పారు కదా. విన్నారు మీరు 28 మే అన్నారు. దానికన్నా ముందే కొంచెం చేయాలి. ఎందుకంటే ఒక టార్గెట్ ఇచ్చినప్పుడు పెద్దలు. సో ఆ కృషి మేము చేస్తాము తప్పకుండా. 28 మే లోపల బ్యాడ్మింటన్తో పాటు ఏ క్రీడలు ఈ అకాడమీ? మీకు బ్యాడ్మింటన్తో పాటు మీకు చెస్ ఉంది, టేబుల్ టెన్నిస్ ఉంది, దెన్ మీకు స్విమ్మింగ్ ఉంది, దెన్ షూటింగ్ ఉంది. షూటింగ్ ఎవరు పెట్టలేదు ఇప్పుడు వాళ్ళు. నెక్స్ట్ మీకు జిమ్ వస్తుంది కాబట్టి వెయిట్ లిఫ్టింగ్. సో స్లోగా నేను వాలీబాల్ ప్లేయర్. నేను ఒక వాలీబాల్ కోర్టు పక్కన స్కూల్ కూడా ఉంది. డెఫినెట్గా పిల్లలు ఉన్నారు. సో గవర్నమెంట్ స్కూల్ అయితే ఎవరైతేనే పిల్లలు స్పోర్ట్స్ మ్యాన్నే తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాను చూస్తాను నేను. సో ఓవరాల్గా చాలా సంతోషం. నేటి యువత క్రీడాకారులకు మీరు ఇచ్చే మెసేజ్? క్రీడాకారులకు ఇచ్చేది ఏంటంటే వాళ్ళు కష్టపడాలి, సిన్సియర్గా ఉండాలి. అలానే పేరెంట్స్ కూడా అదే విధంగా ప్రోత్సహించాలి. వృత్తి ఆటే కాదు, చదువుకోవాలి కూడా. ఏంటి ఇప్పుడు మీరు అడిగినట్టే అందరు అడుగుతారు ఏంటి వచ్చేసిందని. కానీ ఏంటంటే మనకి నేను మొన్న ఇందాక చెప్పడం కూడా జరిగింది. సీఎం గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన విజన్ కానీ ఇది జస్ట్ ఒక అకాడమీ కాదు, ఈ 2028 వరకే కాదు, మనం 100 years తర్వాత ఫ్యూ ఇయర్స్ తర్వాత ఓకే ఏముంది అంటే చెప్పుకోవాలి అంటే ఓకే ఇలా ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది అని తెలియాలి. సో దానికి మేము మళ్ళీ వెనక్కి వెళ్ళి వీ హ్యావ్ టు డూ బ్యాక్ వర్క్. ఏంటంటే ఓకే మొత్తం స్ట్రక్చర్ మార్చి అసలు ఏమేమి వచ్చి బ్యాడ్మింటనే కాకుండా డిఫరెంట్ స్పోర్ట్స్ అండ్ ఆల్సో నేను చెప్పాను ఇంతకు ముందు ఏంటంటే ఒక స్పోర్ట్ తీసుకుని ఓకే అదే ఆడేవారు. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు డిఫరెంట్ కంట్రీస్ లో చూసుకుని వస్తే నా ఎక్స్పీరియన్స్ తో ఎంతో మంది ఆల్మోస్ట్ 7 years 8 years వరకు డిఫరెంట్ స్పోర్ట్స్ ట్రై చేస్తున్నారు. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను జిమ్నాస్టిక్స్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్ బ్యాడ్మింటన్ లోకి వెళ్ళాలంటే వేరే స్పోర్ట్స్ ఆడాలని కాదు, వేరే స్పోర్ట్స్ తో కూడా వాళ్ళకి ఎన్నో అడ్వాన్స్ స్టేజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ లో మనకి ఒకవేళ మనం స్విమ్మింగ్ చేస్తే ఎండ్యూరెన్స్ పెరుగుతుంది, మనం జిమ్నాస్టిక్స్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సో అలా డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడితే పిల్లలకి కూడా ఓకే ఒక స్పెసిఫిక్ స్పోర్ట్ ఒక 9 years 10 years తర్వాత వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. లేకపోతే యాజ్ పేరెంట్స్ వాళ్ళకు కూడా అరే ఏం స్పోర్ట్ లో వేయాలి, మా పిల్లలు ఇది ఆడుతున్నారు అది ఆడుతున్నారు వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వెళ్ళి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఏం ఆడలేకపోతున్నారు చదువుల్లోకి వెళ్ళిపోదాము అని ఒక ఇది వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ జనరేషన్ లో పిల్లలు అన్ని స్పోర్ట్స్ ట్రై చేసి ఒక స్పెసిఫిక్ గా ఒక స్పోర్ట్ ఒక ఏజ్ వచ్చాక తీసుకుంటారు. దాంట్లో వాళ్ళు ఆల్రెడీ ఫౌండేషన్ వాళ్ళకి స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మజిల్స్ కానివ్వండి, వాళ్ళ టెండెన్స్ కానివ్వండి, వేరే వేరే స్పోర్ట్స్ అది స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి ఒక స్పోర్ట్ తీసుకుంటే దాంట్లో ఖచ్చితంగా కష్టపడితే ఖచ్చితంగా పైకి వస్తారు. చికెన్ మసాలా